ప్రపంచ సినిమాకు హైదరాబాద్ వేదిక అవ్వాలి. పరిశ్రమకు అన్ని విధాలా అండగా ఉంటాం. గద్దర్ అవార్డ్స్ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. సినిమాని ప్రోత్సహించడంలో తెలంగాణ భేష్. ఏపీ కూడా పరిశ్రమను ప్రోత్సహించాలన్న చిరు. మెగాస్టార్ వ్యాఖ్యలతో ఏకీభవించిన నారాయణమూర్తి. టాలీవుడ్ లేదు, కోలీవుడ్ లేదు, ఇండియన్ సినిమా ఒక్కటే అన్న కమల్ హాసన్. తెలంగాణ హీరో రేవంత్ రెడ్డి అని వ్యాఖ్య. గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ లో కనిపించని కోమటిరెడ్డి. ఆసక్తి రేపుతున్న సినిమా మంత్రి గైర్హాజరు. అవార్డుల ప్రధానోత్సవానికి దూరంగా ఉండడంపై చర్చ. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్. 3వ పద్దు ప్రవేశపెడుతున్న భట్టి. పేదల సంక్షేమమే తమ లక్ష్యమన్న మంత్రి వివేక్. ఇవాళ కాదు రేపే రంజాన్. మార్చి 21కి సెలవును మార్చిన ఏపీ ప్రభుత్వం. నెలవంక ఆధారంగా సర్కారు ఉత్తర్వులు. అమ్మా నాన్నల ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఉంది వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ. 16 సంవత్సరాల అనుభవంతో 1,15,000 కంటే ఎక్కువ సంతోషకరమైన కుటుంబాలు, అంతర్జాతీయ ప్రమాణాల ట్రీట్మెంట్, నిపుణుల వైద్య బృందం. మీ పేరెంట్హుడ్ కలను నిజం చేసుకోండి వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీతో. అకాల వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో 1215 హెక్టార్లలో పంట నష్టం. పూర్తి స్థాయిలో నష్టాన్ని లెక్కించాలని సీఎం సూచన. అసెంబ్లీకి విప్లను నియమించిన ప్రభుత్వం. శాసనసభ మండలి విప్లుగా 5గురు. జీవో విడుదల చేసిన తెలంగాణ సర్కార్. జీవన్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటారు. ఎవరూ పార్టీ వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు. హైకమాండే నిర్ణయం తీసుకుంటుందన్న పొన్నం. బాన్సువాడ సబ్ కలెక్టర్ ధైర్య సాహసాలు. వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళను కిందకు దింపిన కిరణ్మయ్. 60 అడుగుల పైకెక్కి స్రవంతికి కౌన్సిలింగ్. అంగన్వాడీ ఫోన్ల కొనుగోలులో భారీ అవినీతి. ప్రభుత్వ టెండర్లపై అనుమానాలు. విజిలెన్స్ విచారణ జరపాలన్న క్రిషాంక్. మార్కాపురం జిల్లాలో భారీ వర్షాలు. ఈదురుగాలులకు నేల కొరిగిన అరటి. తీవ్ర ఆందోళనలో రైతులు. మచిలీపట్నంలో మైనర్ పై అత్యాచారం. గర్భం దాల్చిన ఇంటర్ విద్యార్థిని. నిందితుడిపై పోక్సో కేసు నమోదు. మహారాష్ట్రలో మావోయిస్టుల లొంగుబాటు. గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయిన 11 మంది. మావోయిస్టులపై 68 లక్షల రూపాయల రివార్డ్. కనిగిరిలో ఘనంగా ముగ్గురమ్మల జాతర. ఉగాది సందర్భంగా కోలాహలంగా గ్రామోత్సవం. అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లన్నకు వెరైటీ పూజలు. మేకలు గొర్రెపోతులతో బండ్లు కట్టి ఊరేగింపు. పరాభవనామ సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు. పీసీసీ చీఫ్ ని కలిసిన గ్రామ పంచాయతీ యూనియన్ నేతలు. సమస్యలు అడిగి తెలుసుకున్న మహేష్ గౌడ్. తప్పక పరిష్కరిస్తామని భరోసా.